మనకు మిరప తోటలో క్రాప్ బాగా సెట్ అవ్వాలి, అధిక దిగుబడి తీవాలి. సో చెట్టు నిండా మనకు పూత పిండి రావాలి, అదేవిధంగా వచ్చిన పూత వచ్చినట్టు కాయగా సెట్ అవ్వాలి. మనకు చెట్టు మీద సందు లేకుండా పూత పిండి రావడానికి, కాయ సెట్ అవ్వడానికి. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు ఒక పొలంలో ఉన్నాము. ఇది వచ్చేసి ఎన్ని రోజుల తోట? ఇది 45 రోజుల తోట. చాలా నీట్గా ఎక్సలెంట్ గ్రోతింగ్. మనకు ఇందులో ఒక మొక్క ముడత సమస్య కానీ, వైరస్ సమస్య కానీ, ఒక మొక్క చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. ఫ్లవరింగ్ అయితే బీభత్సంగా ఉంది. సో ఒకసారి రైతు మాటల్లో రైతు స్ప్రే చేసినటువంటి మందులు ఏ విధంగా పనిచేసినాయి, ఏ విధంగా మనకు రిజల్ట్ వచ్చింది ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. పేరు సార్? నా పేరు జామ్లా, భావన జామ్లా. జామ్లా గారు. ఏ ఊరు సార్ ఇది? ఇది ఎల్లంపేట జమ్మికుంట తండ. ఎల్లంపేట జమ్మికుంట తండ. ఏ మండలము? మరిపేడ మండలం. మరిపేడ మండలం. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల తోట? ఇది 45 రోజుల తోట. ఎన్నిసార్లు మందులు కొట్టుంటారు దీనికి? 5 సార్లు కొట్టాను. 5 సార్లు కొట్టారు. సాల్ తోటనా ఇది? సాల్ తోట. చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది. సో మీరు లాస్ట్ ఏ మందు కొట్టారు? ఇది పేరు అయితే కొంచెం పేరు తెలియదా? ఇది స్పిన్ని 3D. ఇది స్పిన్ని 3D. ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి? 6 రోజులైంది. సో ఇది కొట్టక ముందు మొక్క ఎదుగుదల కానీ, మనకు ముడత కానీ, గ్రోతింగ్ కానీ ఏ విధంగా ఉండే? ఇది కొట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా పనిచేసింది ఒకసారి చెప్పండి. పూత వచ్చింది, ఎదుగుదల వచ్చింది, ముడత పోయింది, పురుగు పోయింది. ఎదుగుదల మంచిగా వచ్చింది. కొంచెం వచ్చింది, లేకపోతే అప్పుడు కొంచెం చిన్నగానే ఉండే, ఇప్పుడు ఎదుగుదల వచ్చింది. గనుపులు చాలా దగ్గర కనబడుతున్నాయి అసలు చూడండి. చెట్టు బుట్టాకారంలో చాలా నీట్ గా, కింద కూడా కాపు కూడా మంచిగా పడుతుంది. పూత అయితే బీభత్సం కనబడతా ఉంది. పూత చాలా బాగా కనిపిస్తా ఉంది. అవునా? అవును. పూత బాగా వచ్చింది. గ్రోతింగ్ మంచిగా వచ్చిందా? ఇంత ముందు ముడత సమస్య ఉండేనా మరి? లైట్ గా ఉండే, అంటే బాగా ఉండకపోయేది, మామూలుగా ఉండే. కానీ దాంతో పోయి నీట్గా వచ్చి కొంచెం ఎదుగుదల వచ్చింది, పూత వచ్చింది, కాపు కూడా కొంచెం దిగుతుంది, పురుగు పోయింది. సో ఇది వచ్చేసి స్పిన్ని 3D అండి, టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని 3D. సో ఇందులో మనకు ఏమేమి ఉన్నాయి? మనకు ఎన్ని మందులు ఉన్నాయి ఇందులో? 3 రకాలు ఉండే. అంటే ఒకటి నల్లగా పొడి ఉండే, 2 డబ్బాలు ఉండే. 2 డబ్బాలు, ఒకటి నల్లగా పొడి ఉండే. ఒక ప్యాకెట్ 2 డబ్బాలు. 250 ml, పావు లీటర్ 2 డబ్బాలు ఉంటది. ఒకటి 250 grams ప్యాకెట్ ఉంటుంది. ఎలా కలిపారు వాటిని? 3 ఇట్లో కలిపారు. 3 కుండలో కలిపారు. ఓకే, ఆ విధంగా కలిపి కొట్టారు. సో ఇది కొట్టడం ద్వారా మీకు ముడత పోయింది, దోమ, నల్లి అన్ని పోయిందా? అన్ని పోయింది. కానీ గ్రోతింగ్ మంచి, కొంచెం అప్పటికన్నా ఇప్పుడు కొంచెం తోట లేచింది. గ్రోతింగ్ మంచిగా వచ్చింది. సన్న ఇగురు, చిట్టాకు ఇగురులు, దగ్గర గనుపులు, ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది, పూత బాగా వస్తుంది. మొత్తం ఎన్ని ఎకరాల తోట ఇది? ఇది 25 గుంటలు. 25 గుంటలు మొత్తం అంతేనా? ఇంకా వేరే దగ్గర ఉందా? ఇంకో దగ్గర 20 గుంటలు. 20 గుంటలు. మొత్తము ఎకరం 5 గుంటల? ఎకరం డోసే తెచ్చి కొడతారు. ఎకరం డోసే ఇది. మీరు ఈ మందు మీరు ఈ సంవత్సరమే కొట్టారా, లాస్ట్ ఇయర్ కూడా కొట్టారా? లాస్ట్ టైంకి కొట్టాను, కొంచెం మంచిగా అనిపించింది, అందుకనే ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి కొడుతున్నా. అంటే లాస్ట్ టైం లో కొట్టారు, తోట ఎండింగ్ లో కొట్టారా? ఎలా అనిపించింది అప్పుడు? మంచిగా అనిపించింది, కానీ ఇక లాస్ట్ టైం లో గడ్డి ఉండే, తోట తెంపుడు, లాస్ట్ లో కాపు మంచిగా అనిపించినప్పుడు ఈసారి ఫస్ట్ నుంచి. లాస్ట్ ఇయర్ మంచిగా అనిపించిందని ఈ సంవత్సరం మొదటి నుంచే కొడుతున్నాం. అంటే క్రాప్ బాగా సెట్ అయిందా? పూత గత బాగా వస్తుంది, గ్రోత్ మంచిగా వస్తుంది. అందుకని ఈ సంవత్సరం మొదటి నుంచే కొడుతున్నారు, మంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి. ఇదండి స్పిన్ని 3D టిల్లేజ్ ఆర్గానిక్ వారిది. ఇందులో వచ్చేసి 2 లిక్విడ్ బాటిల్, ఒకటి పౌడర్ ఉంటుంది. సో రైతు వచ్చేసి ఇది 6 రోజులు అయింది ఒకటి. సో 6 రోజుల్లో మనకు ముడత క్లియర్ అయింది, గ్రోత్ మంచిగా వచ్చింది, పూత కథ విపరీతంగా వచ్చింది, మంచి క్రాప్ సెట్ అవుతుంది. పురుగు అనేది ఎక్కడికక్కడే ఆకు మీద చచ్చిపోతుంది, అంత బాగా పనిచేస్తుంది. పురుగు అనేది కనబడదు. మనకు అన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది స్పిన్ని 3D అనేది. ఇందులో వచ్చేసి మనకు D1, D2, D3 అని 2 లిక్విడ్తో పాటు ఒక ప్యాకెట్ ఉంటుంది. సో D1లో వచ్చేసి మనకి ఏంటంటే బోరాన్ ఇథిలామైడ్ అనేది 10% కలిగి ఉంటుంది. అదేవిధంగా D2లో వచ్చేసి వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ కలిగి ఉంటుంది. అదేవిధంగా D3లో వచ్చేసి డయామెటిక్ సిలికాన్ కలిగి ఉంటుంది. సో మనకు అన్ని రకాల సకింగ్ పెస్ట్స్, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి మీద చాలా సమర్థంగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకు ముడత అనేది క్లియర్ అయ్యి మంచి చిట్టాకు ఎగురులతోటి గనుపులు అధికంగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు వచ్చిన పూత కూడా డ్రాప్ అవ్వకుండా, మనకు బోరాన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు వచ్చిన పూత కూడా డ్రాప్ అవ్వకుండా, వచ్చిన పూత వచ్చినట్టే మనకు కాయగా సెట్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఈ తెగుల సమస్య, ఫండాక్ సమస్య కానివ్వండి, మనకు కొమ్మక్కులు కానివ్వండి, ఇవి రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఒకటే మందు మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది. దోమ కానివ్వండి, నల్లి కానివ్వండి, తామర పురుగు కానివ్వండి, అదేవిధంగా మనకు పచ్చ పురుగు, లద్దె పురుగు, పూతల పురుగు, అదేవిధంగా మనకు
మొక్క ఎదుగుదల మంచిగా రావడానికి, పూత బాగా రావడానికి, వచ్చిన పూతని డ్రాప్ అవ్వకుండా కాయగా నిలబడడానికి, క్రాప్ బాగా సెట్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో తెలిసింది, అప్పుడు కొట్టాను, బాగా పనిచేసిందని ఈ సంవత్సరం మొదటి నుంచే కొట్టడం జరుగుతుందని రైతు మాటలు అయితే తెలుసుకున్నాము. సో అంత బాగా పనిచేస్తుంది, మనకు ఒకటే మందు అన్ని రకాలుగా పనిచేస్తుంది. సో దీనికి కాంబినేషన్ ఏమైనా కలిపారా ఇందులో మీరు? ఇది ఒకటే కొట్టారు, ఎటువంటి కాంబినేషన్ లేదు. సో ఒకటే మందు తోటి మనకు ఇంత నీట్గా వచ్చింది తోట, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఎన్నిసార్లు మందులు కొట్టారు దీనికి ఇప్పుడు? దీంతో 5 సార్లు 5 సార్లు 45 రోజుల మిరప తోటకి కేవలం 5 సార్లు మాత్రం కొట్టారు. మొదటి నుంచి మనం చెప్పిన మందులే రైతు స్ప్రే చేస్తున్నారు. తోట చాలా నీట్గా ఉంది. ఇప్పుడు చాలా మంది రైతులు బయట చూస్తుంటే వైరస్ సమస్య, ముడత సమస్య, పండగ సమస్య అని చాలా మంది అంటున్నారు. కానీ మన మిరప తోటలో అలాంటి సమస్య ఏమైనా ఉందా? అంటే అలాంటి ఏం లేదు, అక్కడక్కడ మాత్రం పండాకు ఒక్కొక్కటి కనబడతా ఉంది. అది వర్షాల వల్ల కొంచెం అది మొన్న పడ్డ వర్షాలే కొంచెం పండాకు వచ్చింది. కానీ అంత విపరీతంగా పండాకు సమస్య అనేది మీ దాంట్లో అయితే లేదు. ఎక్కడో చెట్టుకి 2-3 ఆకులు పండాకు కనబడుతున్నాయి కింద, కానీ మనకు దానికి మించి పెద్దగా పండాకు సమస్య అనేది ఏమీ లేదు. క్రాప్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు చెట్టుకి కాయలు కూడా ఒక హాఫ్ కేజీకి పడ్డాయి, బాగానే ఉన్నాయి. వచ్చిన పూత అనేది పిన్సులు కనబడతా ఉంది, చాలా నీట్గా ఉంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఎలా పనిచేసింది అన్న? ఇది బాగా పనిచేసింది. మళ్ళీ కొడతారా ఇది? కంపల్సరీ కొడతారు. ఓకేనండి, ఇదండి స్పిన్ని 3D. మనకు మిరప తోటలో క్రాప్ బాగా సెట్ అవ్వాలి, అధిక దిగుబడి తీవాలి. సో చెట్టు నిండా మనకు పూత పిందె రావాలి, అదేవిధంగా వచ్చిన పూత వచ్చినట్టు కాయగా సెట్ అవ్వాలి. మనకు చెట్టు మీద సందు లేకుండా పూత పిందె రావడానికి, కాయ సెట్ అవ్వడానికి తప్పకుండా మీరు స్పిన్ని 3D అయితే స్ప్రే చేయొచ్చు, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ అండి. ఇదండి మిరప తోట, ఒకసారి చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ.